దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజు కావలసిన అనుదిన నిత్య జీవపు మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. మనము అన్ని ఉండి దేవుడు లేని వ్యక్తులు ఎలా ఉంటారో నిన్నటి దినాన మనం చూసాం. నయమానికి సైన్యాధిపతి అనే అధికారం ఉంది. నయమానికి సైన్యమే ఉంది. నయమానికి రాజుగారి యొక్క ప్రోత్సాహం ఉంది. కానీ రాజ్యులకి రాజైన రాజ్యాలన్నిటినీ కలుగు చేసిన దేవుణ్ణి కలిగి లేకుండా తన జీవితం కొనసాగింది కొంతకాలం. అదేవిధంగా లూకాసు సువార్త మనం 12వ అధ్యాయంలో చూస్తే రైతు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు కావలసిన ధాన్యం ఉంది, కానీ ధాన్యం ఇచ్చిన దేవుడు తనతో లేడు. ఇక్కడ ధనవంతుడి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, బహుదినం ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉన్నాడు, కానీ దేవుని కలిగి లేడు. మన జీవితాలలో కూడా మనకి ఎన్ని ఉన్నా కానండి, దేవుని వాక్యంలో దేవుని సన్నిధిని మనం లేని వారమైతే మనం అన్నీ ఉన్నా సున్నాతో సమానం అని అనుకోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనకు తోడుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనము బైబిల్లో భక్తుల జీవితాల్లో నుంచి మనం నేర్చుకోగలం. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. కానీ లాజరుకి ఏమీ లేవు, కానీ దేవుని కలిగి ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ యోసేపు గురించి రాయబడింది. అయినను దేవుడు తనకు తోడై ఉండెను. ఆ తర్వాత మనం అదే 39వ అధ్యాయము 2, 3, 21 వచనాలు చూస్తే దేవుడు తనకు తోడై ఉన్నాడు. అడుగడుగును మనకి యోసేపు జీవితంలో దేవుడు తోడు, దేవుడు తోడు, దేవుడు తోడు కనపడదు. అతడు బహుగా అభివృద్ధి చెందుతున్నాడని మనం చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరితో నడవాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరిని నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరిని దీవించాలనుకుంటున్నాడయ్యా అంటే ధనవంతుల్ని కాదు, పేరు ప్రతిష్టలు కలిగిన వారిని కాదు, ఈ లోకంలో గొప్పవారిని పూజించబడుతున్న వారిని కాదు, కానీ ఎవరికి దేవుడు తోడై ఉంటాడయ్యా అంటే వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయము 1, 2 వచనాలు ఇలా ఉంటది కదా. అన్నలు చేర్చున్న చెడుతనమంతటిని కూడా యోసేపు అసహించుకుంటూ వచ్చాడు. వారి అన్నలు గొర్రెలు మేపటానికి వెళ్ళినప్పుడు వారి చెడుతనము గురించిన సమాచారమును యోసేపు తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో తెలుసా? ఎవరైతే చెడుని అసహించుకుంటారో, ఎవరైతే చెడుకు దూరంగా ఉంటారో, ఎవరైతే చెడుని తమ హృదయాల్లో చేదరించుకుంటారో, ఎవరైతే చెడుకి తమ ముఖాన్ని చూపించక వీపును చూపించి తమ ముఖాన్ని దేవుని వైపు చూపిస్తూ దేవుని కొరకు ముందుకు కొనసాగుతూ ఉంటారో అలాంటి వారితో దేవుని యొక్క సన్నిధి ఉంటది. భౌతికంగా మనం దేవునికి ఇచ్చే అర్పణను బట్టో, దేవుని సన్నిధికి వెళ్ళి పాడే పాటలను బట్టో, దేవుని సన్నిధిలో మనం చదివే బైబిల్ యొక్క వచనాలను బట్టో దేవుడు మనతో ఉండడండి. ఎప్పుడైతే చెడుతనానికి వేరుగా మనం బ్రతుకుతామో, చెడును మనం అసహించుకునేవారిగాను, చెడుకు మనం దూరంగా బ్రతుకుతామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అనే విషయాన్ని మనం ఎన్నటికీ కూడా మర్చిపోం. కాబట్టి దేవుడు యోసేపుకి ఎప్పుడు తోడై ఉన్నాడో తెలుసా? అన్నల చెడుతనానికి సంపూర్ణంగా దూరంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో తెలుసా? ఎవరైతే కీడు చేశారో వారికి మేలు చేస్తారు. చూడండి, వారితో దేవుని సన్నిధి ఉంటుందని బైబిల్ చెప్తుంది. అన్నలైతే యోసేపుకి కీడు చేస్తూ వచ్చారు, యోసేపు అయితే వాళ్ళకి మేలు చేస్తూ వచ్చారు. మనము ఆదికాండం 37వ అధ్యాయము 4, 6, 8 వచనాలు చూస్తే యోసేపును వారు చూసినప్పుడు పగబట్టారంట. ఆ తర్వాత మరీ పగబట్టారు, ఆ తర్వాత మరింత పగబట్టారు, ఆ తర్వాత తన మీద అసూయపడ్డారు, ఆ తర్వాత తనను ద్వేషిస్తూ వచ్చారు,
ఆ తర్వాత తనని చంపాలని తీర్మానం చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి వ్యక్తులకి ఎవరైనా సహాయం చేస్తారా? ఇలాంటి వ్యక్తులను ఇళ్లలోకి ఎవరైనా పిలుస్తారా? ఇలాంటి వ్యక్తులకి భోజన ఏర్పాట్లు ఎవరైనా చేస్తారా? ఇలాంటి వ్యక్తులకి స్థలాలు పొలాలు రాసి ఇవ్వగలరా అంటే అది యోసేపుకు సాధ్యమైందండి. అది యోసేపుకు సాధ్యమైంది. గెర్షేము అనే ఒక ప్రాంతం అంతటిని తన అన్నలకి, తన వదినమ్మలకి, తన యొక్క పిల్లలకి, ఆ ప్రాంతం అంతటిని కూడా యోసేపు వారికి అంకితం చేస్తూ వచ్చాడు. కీడు చేశారు అన్నలు, మేలు చేస్తూ వచ్చాడు. మరీ మేలు చేస్తూ వచ్చాడు, మరింత మేలు చేస్తూ వచ్చాడు. అంటాడు కదా, ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఈ ఐగుప్తుకి పంపించుంటారు. అన్నలారా, మీరు కీడు చేశామని ఎన్నటికి అనుకోవద్దని అంటాడు. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? మేలు చేసే ప్రజలతో ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటాడో చేసా? కీడును ద్వేషించే ప్రజలతో ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా? కీడు అనుభవించిన వారు మేలు చేసే మనస్తత్వంతో ముందుకెళ్తారు కదా, వారితో దేవుడు ఉంటాడు. మూడోదిగా దేవుడు ఎవరితో ఉంటాడయ్యా అంటే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే అక్కడ యోసేపు తన పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఐగుప్తుకి బానిసగా వెళ్ళినప్పటికీ, పోతిఫరింటికి బానిసగా వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో యోసేపు ఆ బానిసత్వంలో కూడా నమ్మకస్తుడుగా బ్రతుకుతూ వచ్చాడు. తన యజమాని కుటుంబానికి ఎక్కడ హాని తలపట్లేదు, ఎక్కడ నష్టం చేకూర్చలేదు, ఎక్కడ పాడు చేయటానికి, పతనమైపోవటానికి తన కుటుంబానికి ప్లాన్లు వేయలేదు. కానీ తాను ఏ పని అప్పగించినా నమ్మకంగా చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, మనం ఎక్కడైతే ఉంటూ ఉన్నామో అక్కడ మనం నమ్మకస్తులమైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. అది చిన్న పనైనా సరే, అది పెద్ద పనైనా సరే, యోసేపు వలె మనం నమ్మకస్తులమైతే, నమ్మకంగా పనిచేసే వారమైతే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది. దేవుడు ఇంకా ఏం చేస్తాడయ్యా అంటే శత్రువును ప్రేమించే మనసుని యోసేపు కలిగి ఉన్నాడు. కీడు చేసిన వారికి మేలు చేసే మనసుని యోసేపు కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని అసహించుకునే మనసుని యోసేపు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శోధన జయించటానికి కూడా దేవుడు మనకు సహాయపడతాడు. ఎవరితో దేవుడు ఉంటాడో తెలుసా? శోధనని అసహించుకున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు, ప్రేరేపించే వారిని, పాపానికి ప్రేరేపించే వారిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు పాపాన్ని అసహించుకో, దేవుడు నీతో ఉంటాడు. నువ్వు శత్రువును ప్రేమించే వ్యక్తిగా ఉండు, దేవుడు నీతో ఉంటాడు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేయి, దేవుడు నీతో ఉంటాడు. అంత మాత్రమే కాదు, పగబట్టిన వారిని కూడా ప్రేమించే వ్యక్తులుగా ఉంటే దేవుని సన్నిధి మనతో ఉంటుందండి. దేవుని కృప, దేవుని కనికరం మనతో ఉంటుంది. యోసేపు తన జీవితంలో చేసింది అదే. కాబట్టి అన్ని ఉండి దేవుడు లేకుండటం కంటే దేవుని కలిగిన మనము ఇలా జీవించగలిగితే దేవుడు పరలోకమందును భూమి యందును మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.